హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. ఈరోజైతే మనం లోపల లంగా కటింగ్ చూద్దాము. సాదా లంగా. ఇప్పుడు లంగా నడుము వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలండి. కొలుచుకొని అదేవిధంగా ఇప్పుడు నాకు నడుము బెల్ట్ వచ్చేవరకు 2 వచ్చిందండి. అప్పుడు నేను 4 పెట్టుకోవాలి, ఎందుకంటే 2 లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా, 4 పెట్టుకోవాలి. 4 పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నానండి. పీస్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను నడుము బెల్ట్. ఇప్పుడు మిగతా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని నాకు పొడవు ఎంతైతే వచ్చిందో ఆ పొడవుకు ఒక 3 అనేది యాడ్ చేసుకొని, అంటే లోపల బెల్ట్ పెట్టుకోవాలి కదా, మనం మడతేసి కుట్టుకోవాలి కదా, అది యాడ్ చేసుకొని ఉంచుకొని నేను ఆ మిగతా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసిన క్లాత్ అయితే వేస్ట్గా పోదండి, మనకైతే నాడాకు పనికొస్తుంది. అంతే అండి, కటింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మిడిల్కి చిన్న గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చివర ఈ చివర 2 ఫోల్డింగ్స్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకొని సైడ్కి లాక్కోవాలండి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నడుము ఫిల్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు టోటల్ మన నడుము లూజు మొత్తం 30 అయిందనుకోండి. ఇప్పుడు మనం సగం గుర్తు పెట్టుకున్నాం కదా, సగం వరకు వచ్చే వరకు 15 రావాలి. ఆ మిగతా సగం వచ్చే వరకు 15 రావాలి. అరౌండ్ టోటల్ మొత్తం అప్పుడు మనకు 30 అవుతుందండి. అట్లా మనం ఇదే ఆది పెట్టుకొని ఇదే కొలతలు గుర్తు పెట్టుకొని ఏ నడుము లూజ్ అయినా, అంటే ఒకవేళ ఇప్పుడు నా ఆది లంగా వచ్చే వరకు 40 వచ్చిందండి. అరౌండ్ మొత్తం నాకు వన్ సైడ్ వచ్చే వరకు 20 రావాలి, ఇంకో సైడ్ వచ్చే వరకు 20 రావాలి. అట్లా లూజ్ పెట్టుకొని నేను ఫిల్స్ ఒకవేళ మనం పెట్టుకున్నప్పుడు కానీ కొంచెం దగ్గర అయిందనుకోండి, మళ్ళీ ఫిల్స్ పెట్టుకొని దూరంగా మనకు నడుము కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకొని ఫిల్స్ పెట్టుకోవాలి. అట్లా నేనైతే అడ్జస్ట్ చేసుకొని ఫిల్స్ పెట్టానండి. ఫిల్స్ పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు నేను బెల్ట్ అనేది యాడ్ చేసుకుందామని చూస్తున్నాను అండి. అయితే నడుము ఎంత ఉందో నేను బెల్ట్తో కొలుచుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చిందండి, 20 వచ్చింది. అంటే నాకు ఇది మొత్తం టోటల్ 40 అండి. ఇప్పుడు నేను బెల్ట్ అటాచ్ చేస్తాను దీనికి. బెల్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇప్పుడు మనము లంగా మెయిన్ క్లాత్ రైట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఈ పీస్ ఏమో రాంగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్కి అటాచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం జాగ్రత్తగా చూసుకొని నడుము బెల్ట్కి అటాచ్ చేసుకుంటూ కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంచుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. అది కూడా ఫోల్డ్ చేసుకొని నేనైతే 2 ముక్కలు కట్ చేశాను కదా, జాయిన్ చేసుకుంటున్నాను. క్లాత్ అయితే ఏది వేస్ట్గా పోదండి, ఎందుకంటే ఈ లంగాకి 2 మీటర్స్ ఇస్తారు. 2 మీటర్స్ సరిపోతుంది. ఇంకా కొంచెం లావు ఉన్న వాళ్ళు ఒక 2.5 తీసుకున్నా పర్లేదు, 2 అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకొని ఫిల్స్ పెట్టుకోవచ్చండి. మన నడుము లూజ్ కరెక్ట్గా ఎంత ఉందో చూసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఓన్లీ కింద పట్టీ వేసుకోవడం, పైన నడుము లూజ్ చూసుకోవడం, కరెక్ట్గా ఫిల్స్ పెట్టుకోవడం, అంతే అండి, ఏముండదు అసలు. బెల్ట్ అనేది ఇట్లా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా రాంగ్ పెట్టుకొని బెల్ట్ అనేది 2 ఫోల్డింగ్స్ చేసుకొని వేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూసుకొని ఖర్చు అనేది లోపల పెట్టుకొని మనం ఫోల్డింగ్ చేసేది వీడియోలో కనిపిస్తున్న విధంగా జాగ్రత్తగా వేసుకోవాలి. బెల్ట్ అనేది లాగకూడదు, అని లాగేమంటే మన బెల్ట్ అనేది కరెక్ట్గా రాదు, సాగిపోతుంది, అది అసలు తిరిగిపోతుంది, కరెక్ట్గా ఉండదు. జాగ్రత్తగా చూసుకుంటూ కింద ఖర్చు లోపలికి పెట్టుకుంటూ పై బెల్ట్ 2 ఫోల్డింగ్స్ వేసుకుంటూ మనం జాగ్రత్తగా కుట్టుకుంటూ అలా క్లాత్ కూడా మొత్తం కింద పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి.
ఒకవేళ బెల్ట్ అట్లా కొంచెం లూజ్గా వచ్చిందంటే మనం అక్కడక్కడ చిన్న చిన్న ఫిల్స్ కూడా పెట్టుకోవచ్చండి. బెల్ట్ తిరిగిపోకుండా ఉండడం కోసం జాగ్రత్తగా చూసుకొని బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ లంగాలో. ఇప్పుడు మనము సగం గ్యాప్ ఉంచుకొని మళ్ళీ ఇంకో కుట్టు పైన వేసుకుంటున్నానండి. పైన వేసుకొని ఇప్పుడు మనము ఆ 2 పార్ట్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా 30 పెట్టమన్నారు. 30 చూసుకొని ఆ మిగతా క్లాత్ నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. కింద బెల్ట్ అండి, బెల్ట్ వేసుకుంటున్నాను. ఇంకంతే, నడుము ఫిల్స్ పెట్టుకోవడం, పట్టీ వేయడం, కింద బెల్ట్ వేయడం అండి. అయిపోయినట్టే. లంగా అయితే ఇంకా జాయిన్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఇలా బెల్ట్ మొత్తం జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి అండి, లాగకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఒకే లెవెల్లోని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేసినా అది మడతపడిపోతుందండి. ఇంకంతే, మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్న వైపు కొంచెం గ్యాప్ ఉంచుకొని 2 ఫోల్డ్స్ చేసుకొని మొత్తం మిగతాది మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అండి లంగా. ఈ లంగా కుట్టుకోవడం ఒక 10 మినిట్స్లో లంగాని కుట్టేయచ్చు. థ్యాంక్ యూ అండి.